బ్యాక్ టు డిస్కషన్. చాలామంది లిస్ట్లో పేరున్న వారు ఉన్నారు, కానీ వారికి కార్డు లేకపోవడం, కార్డులో పేరున్న వారు లిస్ట్లో లేకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం మీకు తెలుసు, ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 9 మార్చ్కి ఒక స్పెషల్ క్యాంపెయిన్ డే, అంటే ఆ రోజు పూర్తి రోజు మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ పోలింగ్ స్టేషన్లో ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చొని అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఎవరైనా పేరు చూడాలంటే ఆ రోల్లో పేరు కూడా చూశారు. సో సుమారు 10 లక్షల మంది అలాంటి మీరు చెప్పిన మాదిరిగా వాళ్ళ దగ్గర ఏపీ కార్డు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పేర్లు లిస్టులో లేదు, వాళ్ళు అప్లై చేశారు. ఒకే రోజున 10 లక్షల మంది అప్లై చేశారు. వీళ్ళని అందరినీ అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఓటర్గా రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి మేము ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఇస్తాము, తర్వాత ఫోటో ఓటర్ స్లిప్ కూడా ఇస్తాము. కానీ ఎవరి దగ్గర గుర్తింపు కార్డు మాత్రమే ఉంది, కానీ వాళ్ళ పేర్లు లిస్టులో లేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఓటు హక్కు రాదు. అంచేత దానికి మీరు కూడా చూశారు బహుశా మీ మొబైల్లో, నిన్న నుంచి ఒక మెసేజ్ కూడా ఇప్పిస్తాము. 9246280027కి మీరు SMS చేస్తే ఓట్ రాసి తర్వాత కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ గుర్తింపు కార్డు నెంబర్ రాస్తే మీ పేరు ఉందా లేదా అది తెలిసిపోతుంది. కాబట్టి అది కూడా మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాము. సో అవి అన్నీ చేసిన తర్వాత మా దగ్గర గుర్తింపు కార్డు ఉంది కాబట్టి మాకు ఓటు హక్కు ఉంటుంది, అది వాళ్ళు అనుకోకూడదు. తప్పనిసరిగా ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు చూసుకోవాలి. అది చెక్ చేయడానికి SMS ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బహుశా అలాంటి వాళ్ళ దగ్గర గుర్తింపు కార్డు ఉంది కానీ ఓటర్ జాబితాలో పేరు లేదు, వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకొని వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. అప్పుడు ఎలాంటి ఏం ప్రాబ్లం రాదు. చాలామంది విఐపీలు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించిన వారికి కేవలం నోటీసులు ఇస్తున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. దానివల్ల రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు, అంటే కోడ్ ఉల్లంఘించడం జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు దాంట్లో? ఇప్పుడు నోటీసులు అవి అన్నీ ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్స్ నుంచి వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి సంజాయిషి వాళ్ళు ఇస్తారు. ఎవరికైనా నోటీస్ ఇచ్చారు వాళ్ళు సంజాయిషి ఇస్తారు. సో దీనిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఏదైనా అప్రోప్రియేట్ డిసిజన్ తీసుకుంటారు. సో దాంట్లో ఇప్పుడు నోటీస్ మాత్రమే ఇస్తారు, ఇంకా వాళ్ళు ఏం చేయరు, అది నిజమేనా కాదు. కొంతమందిని వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు, కొంతమందికి వార్నింగ్ ఇస్తారు, కొంతమందికి అడ్మోనిషింగ్ చేస్తారు. అలాగా డిపెండింగ్ అపాన్ ద వైలేషన్, అలాంటి వైలేషన్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని తప్పనిసరిగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్య తీసుకుంటారు. కానీ గతంలో చాలామంది ప్రజాప్రతినిధులకు మీరు నోటీసులు పంపించారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా నోటీసులు పంపించారు, కానీ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేవలం ఎన్నికల కోడ్ అనేది సామాన్యులకే వర్తిస్తుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది. అది నిజమేనా కాదు. తప్పనిసరిగా నోటీస్ ఇవ్వడం ఒక ప్రొసీజర్. నోటీస్ తప్పనిసరిగా ఇవ్వాలి, ఎందుకంటే ఏదైనా మీరు చర్య తీసుకుంటారు దానికి ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావాలి. ఆ రిప్లై వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కానీ, పెద్ద లీడర్స్ కానీ, చిన్న లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది. అంటే రోజుల వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే వారికి ఏదైతే ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇంక్ పెడతారు, ఆ ఇంక్ తర్వాత ఎలక్షన్ వరకు అలానే ఉంటే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మున్సిపాలిటీ ఎలక్షన్స్కి కానీ, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ వాళ్ళు ఈ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్ మీద ఇక్కడ పెడతారు. సో మేము ఎలక్షన్ కమిషన్కి రికమెండ్ చేసి రైట్ హ్యాండ్ 4 ఫింగర్ మీద పెట్టమని ఎలక్షన్ కమిషన్కి రికమెండ్ చేశాము. అక్కడ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే దీని ప్రకారంగా చేయడం జరుగుతుంది. దానికి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు లోక్సభ, శాసనసభ ఎలక్షన్ కంటే ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ను ఆపాలని చెప్పి ఇప్పటికే అన్ని పార్టీలు మీ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం దానిపై పడతాయని వాళ్ళు పలుసార్లు మీ దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఏం జరగబోతుంది? అది మనము ఎలక్షన్ కమిషన్కి పంపించాము, ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ దీన్ని చూస్తున్నారు. కానీ బోత్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో ఈజ్ ఇండిపెండెంట్ అథారిటీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ
అండ్ దీని మీద ఏం వాళ్ళు ఆదేశాలు ఇస్తారు అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతున్నాం. మరికొన్ని పార్టీలు ఈవీఎంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఓటు వేసిన వెంబడే ప్రింట్ ఏ పార్టీకి నేను ఓటు వేశానో అనే విధంగా ప్రింట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చారు. అది ఎంతవరకు సాధ్యము? కొన్ని అలాంటి మషిన్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. 100% రాదు, కానీ కొన్ని మషిన్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు పెడతారు. కొన్ని మషిన్స్ మామూలు మషిన్ ఉంటుంది, ప్రింట్ రాదు. కానీ మామూలు మషిన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతంగా ప్రతి జిల్లాలో మన దీని పేరు అంటే ఫస్ట్ లెవెల్ చెక్. సో ఫస్ట్ లెవెల్ చెక్లో ఒక్కొక్క మషిన్లో సుమారు 1000 ఓట్లు వేసి చూస్తారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు. చూసిన తర్వాత ఈ మషిన్ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ మేము ఓటు వేసామో వాళ్ళకి ఓటు వెళ్ళింది, అలాగా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ మషిన్స్ వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మషిన్స్లో ఏం ఫాల్ట్ ఉండవు. కానీ ప్రింట్ చేయవలసిందిగా ప్రింటర్తో పాటు మషీను కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది. మన రాష్ట్రానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఒకే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారు అనే ఒక పిటిషన్ కూడా హైకోర్టులో వేసినట్టు. హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేశారు హైకోర్టు వాళ్ళు. మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఎలా జరగబోతుందో అసలు ఏమన్నా అది తెలియదు. ఇప్పుడు అప్పీల్కి వెళ్తే చూద్దాం. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఇంటర్నెట్ ఓటింగ్ పెట్టడం ద్వారా అలాంటి ప్రక్రియను తీసుకురావడం ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అట్లాంటి చర్యలు ఏమన్నా మన ఈ రాబోయే ఎన్నికల్లో ఇంటర్నెట్ ఓటింగ్ కానీ అలాంటి చర్యలు కానీ ఏం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైనా డిసైడ్ చేస్తే ఇప్పుడు చూద్దాం.